వెల్కమ్ టు అవర్ ఛానల్ మై తెలుగు టాక్స్. ప్రపంచం మొత్తం నోరు వెళ్ళబెడుతూ చూస్తున్న దేశం భారతదేశం. మొన్న ఆపరేషన్ సింధూర్తో భారత శక్తి తెలిసి ఆశ్చర్యపోవడం ప్రపంచం వంతయింది. ఆ షాకు నుంచి ప్రపంచం తేరుకోకముందే ఇప్పుడు ఇంకొక షాక్ ఇస్తుంది. అమెరికా తారీఫులు వేస్తుంటే బెదరదు, చెదరదు, వద్దు అని బ్రతిమాలదు, అలాగని లొంగదు, ఎదిరించదు. మీకు నచ్చింది మీరు చేయండి. ఈ వైఖరి చూసి ప్రపంచం ఆశ్చర్యపోతుంది. ఇది ప్రస్తుత భారత స్ట్రాటజీ. అంశాల వారి మద్దతు. IT companies used imported desktops and laptop sale. Dell, Lenovo, HP branded business laptops, desktops and mini systems. Intel Core i3, i5, i7, 2nd generation to 12th generation available. We will provide bulk systems and laptops to schools, colleges and IT companies. For more details, visit our website www.sishwa.com and Indian online store. Our contact number 9100444069. అంశాల వారి మద్దతు అంటే ఏమిటో ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. చివరి వరకు చూడండి. భారత్ స్ట్రాటజీ ఏంటో మీకే తెలుస్తుంది. కొన్ని పార్టీలు ప్రభుత్వంలో చేరకుండా అంశాల వారి మద్దతు అని ప్రకటిస్తూ ఉంటారు. మన భారత రాజకీయాల్లో మనం చాలాసార్లు ఈ పదం వినే ఉంటాం. ఇప్పుడు భారత ప్రభుత్వం ప్రపంచ దేశాలకు అంశాల వారి మద్దతు అనే పద్ధతిని పరిచయం చేస్తుంది. ఈ అంశాల వారి మద్దతు యొక్క మెయిన్ కాన్సెప్ట్, మా దేశ ప్రయోజనాలే మాకు ముఖ్యం. మా ప్రయోజనాల కోసం ఎవరిని బలిపెట్టం, ఎవరిని బలి చెయ్యం. మా జోలికి వస్తే అది ఎవరైనా తాట తీస్తాం. ఇది భారత్ యొక్క దృఢమైన నిర్ణయం. మీరు మా మిత్రులైనా మీరు చేసే ప్రతి పనిని గుడ్డిగా సమర్థించం. మీ శత్రువులు మాకు శత్రువులు కాదు, అలాగే మీ మిత్రులు మాకు మిత్రులు కాదు. మీకు ఏమైనా సమస్యలు ఉంటే అవి మీరు కూర్చొని తెలుసుకోవాలి. మేము ఎవరి మధ్యవర్తిత్వం వహించము. మీ సమస్యలు పరిష్కరించుకోవడానికి మా సాయం కావాలంటే మా వంతుగా సాయం చేస్తాం. మేము మీకోసం ఎవ్వరిని దూరంగా పెట్టాం. మా పద్ధతులు మీకు, మీ పద్ధతులు మాకు నచ్చితే స్నేహం చేద్దాం, కలిసి వాణిజ్యం చేద్దాం. దీనివల్ల మీకు వచ్చే లాభం ఇది, మాకు కలిగే ప్రయోజనం ఇది అని కుండ బద్దలు కొట్టి చెప్పటం భారత్ నేర్చుకుంది. భారత్ యొక్క ఇటువంటి వైఖరి చూసి ప్రపంచ దేశాలు ఆశ్చర్యపోతున్నాయి. మీ ఇంటి నుంచి మా ఇల్లు ఎంత దూరమో మా ఇంటి నుంచి మీ ఇల్లు కూడా అంతే దూరం అని తెలియజేస్తుంది. మీరు నీతులు చెప్పే ముందు మీరు పాటించి మాకు చెప్పండి అని తెగేసి చెబుతుంది. అమెరికా మరియు నాటో దేశాలను లెక్క చేయకుండా రష్యా నుంచి బహిరంగంగా క్రూడ్ ఆయిల్ దిగుమతి చేసుకుంటుంది. లోపాయికారిగా చడీ చప్పుడు లేకుండా ఇతర దేశాలలాగా వేరే మార్గాల గుండా కాకుండా రష్యా నుంచి డైరెక్ట్గా క్రూడ్ ఆయిల్ను కొంటున్నాం. ఈ విషయాన్ని బహిరంగంగానే ప్రపంచ వేదికల మీద తనుకోకుండా చెప్పగలుగుతున్నాం. మాకు మా దేశ ప్రయోజనాలే ముఖ్యం. ఎవరో ప్రయోజనాల కోసం జరుగుతున్న ఈ యుద్ధంలో మా దేశ ప్రయోజనాలను పణంగా పెట్టలేము అని గట్టిగా మన వాదన వినిపించడం జరిగింది. భారత్ ఇటువంటి వాదన చేయడం ప్రపంచ దేశాలకు ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇంతకు ముందు అమెరికా ఒత్తిడి చేయడం వల్ల ఇదే మోడీ ప్రభుత్వం ఇరాన్ నుంచి క్రూడ్ ఆయిల్ దిగుమతులను క్రమంగా తగ్గించుకుంటూ వచ్చింది. అటువంటి భారత్ ప్రపంచ దేశాలు, ముఖ్యంగా నాటో దేశాల ఒత్తిడిని కాదు అని రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ దిగుమతి చేసుకుంటుంది. అంతేకాదు, రష్యా నుంచి దిగుమతి చేసుకున్న క్రూడ్ ఆయిల్ని శుద్ధి చేసి మళ్ళీ నాటో దేశాలకు మరియు ఉక్రెయిన్కి విక్రయిస్తుంది. 2025 జనవరి నుంచి జులై మధ్య 6 నెలల కాలంలో ఉక్రెయిన్ మొత్తం సరఫరాలో భారత్ వాటా 10.2% పెరిగింది. గత ఏడాది 2024 సరఫరాలో ఉన్న 1.9%తో పోలిస్తే ఇది చాలా ఎక్కువ. ఒక్క జులై మంత్రే తీసుకుంటే ఉక్రెయిన్కు డీజిల్ సరఫరా చేసే దేశాలలో ఇండియా టాప్ 1 సప్లయర్గా మారింది. ఉక్రెయిన్ మొత్తం దిగుమతుల్లో 15.5% భాగాన్ని భారత్ డీజిల్ ఆక్రమించింది. రెండు దేశాల మధ్య యుద్ధం జరుగుతున్న వేళ రెండు దేశాలతో స్నేహం చేస్తూ వాణిజ్యం చేస్తుంది. అది కూడా చాటుగా కాకుండా బహిరంగంగా
రెండు దేశాలకు తెలిసే చేస్తుంది. ఉక్రెయిన్ మరియు రష్యా యుద్ధం ప్రారంభ దశలో కొన్ని రోజులు లేదా కొన్ని గంటలు యుద్ధాన్ని ఆపించి మరీ ఉక్రెయిన్లో చిక్కుకున్న భారత ప్రజలను పోలాండ్ మీదుగా భారత్కు తరలించడం జరిగింది. అది చూసి ఆశ్చర్యపోయిన దేశాలు ఇప్పుడు వస్తున్న ఉక్రెయిన్కు ఇండియా డీజిల్ సప్లై చేస్తుంది అనే వార్తలు చూసి వాటి నోట మాట రావడం లేదు. అమెరికా మన మీద తారీఫులు వేస్తే చచ్చినట్టు దిగి వస్తుంది అనుకున్న దేశాలు అది ఏమీ పట్టనట్టు మన పని మనం చేసుకుంటూ పోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నాయి. ఇప్పటి వరకు మనం రష్యా నుంచి ఆయిల్ను కొంటూ రష్యాని ఆర్థికంగా బలపరుస్తున్నాం, అందువలనే యుద్ధం ఆగటం లేదు అని చిలక పలుకులు పలికిన దేశాలకు ఇప్పుడు మనం ఉక్రెయిన్కి కూడా డీజిల్ సరఫరా చేస్తూ యుద్ధ సమయంలో ఉక్రెయిన్ కూడా ఆదుకుంటున్నాం అని తెలిసి కూడా ఈ విషయం మాట్లాడకుండా మన మీద విషం కమ్మిన దేశాలు ఇప్పుడు నీళ్లు నములుతున్నాయి. ప్రపంచ మీడియాలో ఈ విషయం రావడాన్ని జీర్ణించుకోలేకపోతున్నాయి. భారత్ ఇటువంటి దృఢ సంకల్పం ముందు అమెరికా కూడా దిగి రావాల్సిందే. కొన్ని రోజులు లేక కొన్ని నెలలు పట్టవచ్చు, అంతే. మాకు మా దేశ ప్రయోజనాలే ముఖ్యం. మా ప్రయోజనాల కోసం ఎవరినీ బలిపెట్టం, బలి చెయ్యం. మీ శత్రువులు మాకు శత్రువులు కాదు, అలాగే మీ మిత్రులు మాకు మిత్రులు కాదు. ఎవరితో అయినా అంశాల వారీగా స్నేహం చేస్తాం, అలాగే వివేదిస్తాం. ఇది ప్రస్తుత భారత స్ట్రాటజీ.